హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 45. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీని లైక్ చేయండి. కృష్ణ జాను చెయ్యి అతడి చేతుల్లోకి తీసుకొని "ఇప్పుడెలా ఉందే నీకు" అని అడిగాడు. "హ్మ్. బానే ఉన్నా. లంచ్ తిన్నావా?" "ఊహూ. ఇంకా లేదు. టైం అవుతుంది కదే." "హ్మ్. కాసేపయ్యాక తింటాను కన్నా." అప్పుడే హారిక లోపలికి వచ్చి, "కృష్ణ, ఇదిగో ఇందులో చపాతీలున్నాయి. తినమని చెప్పు మీ జానుకి" అని లంచ్ బాక్స్ కృష్ణకి ఇచ్చేసి మళ్ళీ బయటికి వెళ్ళింది హారిక. "హ్మ్. ఇక్కడ నువ్వున్నావు కదా, మా వదిన నన్ను ఆడేసుకుంటుందిరా" అంది జాను. "అక్క అలా ఏమనదులేవే. నీకు తెలియదులేరా బాబు, మీ చెల్లి, అక్క నాతో ఎంత ఆడుకుంటారో." "అవునా?" "హ్మ్. ఓకే. కూర్చోవే" అని కృష్ణనే జానుని లేపి కూర్చోబెట్టి చపాతీలు కర్రీలో కలిపి జానుకి తినిపించాడు. "నువ్వు తిన్నావా కన్నా?" "ఊహూ. ఇంటికి వెళ్ళాక తింటానే నేను. ముందు నువ్వు తిను." "హ్మ్. సరే" అంటూ జాను తినేసి కృష్ణతో కాసేపు కబుర్లు చెప్పి అలాగే నిద్రపోయింది. జాను నిద్రపోయినంత సేపు తననే చూస్తూ కూర్చున్నాడు కృష్ణ. ఈ మధ్యలో నర్స్ వచ్చి మరో 2 సెలైన్స్ మార్చి కూడా వెళ్ళింది. ఈవినింగ్ 5 అవుతూ ఉండడంతో వాళ్ళ అమ్మా నాన్న వస్తారనేసి మెల్లిగా కృష్ణనే జానుని నిద్రలేపాడు. "జాను, జాను." "హా కన్నా" అని మెల్లిగా కళ్ళు తెరిచింది జాను. "నేను ఇంటికి వెళ్తానే ఇక. మళ్ళీ రేపొచ్చి కలుస్తాను. మీ అమ్మ వాళ్ళొచ్చే టైం అయింది కదా" అన్నాడు కృష్ణ. "వెళ్తావా? ఉండొచ్చు కదా కన్నా" అంది. "ఉంటానే, మీ అమ్మా నాన్న వాళ్ళు రాకపోతే. అప్పుడు నేనిక్కడ ఉండాలంటే హారిక అక్క ఇక్కడే ఉండాలి. నేనిక్కడే ఉంటే తను బయటే ఉండాలి. తననే నేను ఇబ్బంది పడడం ఎందుకు చెప్పు. రేపు వచ్చి నిన్ను చూస్తాను కదమ్మా. ఒక్క 4 రోజులు ఓపిక పట్టు. నువ్వే ఇంటికి వచ్చేస్తావు. సరేనా?" అన్నాడు కృష్ణ. "హ్మ్. అలాగే. ఇంటికి వెళ్ళి భోజనం చెయ్యి నువ్వు. పొద్దున్నుండి ఏం తినలేదు కదా" అంది జాను. "అలాగే తింటానులేవే. నేను ఇంటికెళ్ళాక కాల్ చేస్తాను. నీ మొబైల్ దగ్గర పెట్టుకో. సరేనా?" "హ్మ్. ఓకే. జాగ్రత్త" అని జాను నుదుటిపై ముద్దు పెట్టుకొని బాయ్ అని చెప్పి బయటకి వచ్చాడు కృష్ణ. "అక్క, ఇక మేము వెళ్తాము. మీరు జాను దగ్గర ఉండండి" అని చెప్పి సిరిని తీసుకొని ఇంటికి వెళ్ళాడు కృష్ణ. ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి భోజనం చేసేసి నైట్ 9 అవుతుండగా జానుకి మెసేజ్ చేశాడు. "ఏం చేస్తున్నావు" అని. "ఇక్కడేం చేస్తానురా, బెడ్ మీద పడుకొనున్నా. వాళ్ళేమో గంటకోసారి వచ్చి సెలైన్‌లంటూ, ఇంజెక్షన్‌లంటూ గుచ్చి వెళ్తున్నారు" అని రిప్లై ఇచ్చింది జాను. "అవిస్తేనే తగ్గుతుంది నీకు. నీకు చేస్తే తెలుస్తుందిరా నా బాధ ఏంటో. నీలా నేను చేయడం లేదు కదా, ఫుడ్ తినకుండా బాధపడుతూ కూర్చోవడం. తెగ ఆలోచిస్తూ నేను ఉండను కదా." "నువ్వెందుకు ఆలోచిస్తావురా నువ్వు? నీకసలు గుర్తుంటేనే కదా నా గురించి నువ్వు ఆలోచించడానికి. ఇలా మాట్లాడే నా చేతుల్లో తన్నులు తింటావే. మంచిగా అనిపిస్తున్నాయా నా దెబ్బలు? నీకు కొట్టడం తిట్టడం తప్ప ఏం వచ్చురా? హ? ఏం రాదా? ఏం వచ్చు మరి? మన పెళ్ళి అవ్వనివ్వవే. ఏం వచ్చో అప్పుడు చెప్తాను ప్రతీదీ నీకు క్లియర్‌గా." "నాకేం అవసరం లేదు కన్నలు." "అరె, కొట్టడం తిట్టడం తప్ప నాకేం రాదు అన్నావు కదా. నీకు ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తే అర్థమవుతుందనుకుంటా. అప్పుడు చెప్తాలే నీకు మంచిగా." "హ్మ్. సరే గాని తిన్నావా?" ఫ్రెష్ అయ్యి తినేసి నా రూమ్‌లోకి వచ్చి నీకు మెసేజ్ చేస్తున్నా." "ఓహ్! అవునా? ఇంకా?" "నువ్వే చెప్పాలి బంగారం." "ఐ లవ్ యూ కన్నా." ఆ మెసేజ్ చూసి కృష్ణ ఫేస్ మీద ఆటోమేటిక్‌గా స్మైల్ వచ్చేసింది. "లవ్ యూ టూ మై జానమ్మ."
కృష్ణ, జాను ఇద్దరూ లవ్ యూ టూ అంటూ మెసేజ్‌లు చేసుకుంటూ ఉంటే, అప్పుడే ప్రవీణ్ జాను ఉన్న రూమ్‌లోకి వచ్చి, "ఇప్పుడు కూడా ఆ ఫోన్‌తో ఆటలేంటి జాను" అన్నాడు కోపంగా. జాను ప్రవీణ్‌ని చూసి, "అరె! నాకు పడుకొని పడుకొని బోర్ కొడుతుంది. ఏం చేయమంటావురా?" అని ప్రవీణ్‌తో అంటూనే కృష్ణకి "అన్నయ్య వచ్చాడు. తర్వాత మెసేజ్ చేస్తా. బాయ్" అని మెసేజ్ చేసి చాట్ అంతా డిలీట్ చేసేసింది. వీడొక్కడు ఎప్పుడు చూడు నా పిల్లతో మాట్లాడాలి అనుకున్నప్పుడే అడ్డు వస్తాడు. వేస్ట్ గాడు అనుకుంటూ ప్రవీణ్‌ని తిట్టుకున్నాడు కృష్ణ. అలా జాను ఇంకో 5 డేస్ హాస్పిటల్‌లోనే ఉంది. ఈ 5 డేస్‌లో కూడా జాను వాళ్ళ అమ్మా, నాన్న లేనప్పుడు కృష్ణ వచ్చి జానుని చూసి వెళ్ళిపోయాడు. 5 డేస్ తర్వాత జానుని డిశ్చార్జ్ చేయడంతో తనని ఇంటికి తీసుకొనొచ్చారు. తను ఇంటికి వచ్చాక కూడా అందరూ ఒకసారి జానుని చూసి వచ్చేశారు. జాను బెంగ పెట్టుకుంటుందని తనతో ఎక్కువగా ఫోన్ మాట్లాడుతూ ఎక్కువగా టచ్‌లోనే ఉంటున్నాడు కృష్ణ. అలా మామూలుగా రోజులు గడుస్తున్నాయి. అలా మామూలుగా రోజులు గడుస్తూ ఉన్నాయి. జానుకి మళ్ళీ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం కూడా మొదలుపెట్టారు. ఒకరోజు హరీష్, స్వప్న వాళ్ళ పాపకి టీకా ఉండడంతో హరీష్ ఇంకా కృష్ణ పాపని హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. టీకా వేయించడం కోసం. స్వప్నని తీసుకెళ్తే పాప కన్నా ఇంకా ఎక్కువగా తనే ఏడుస్తుంది అని హరీష్ స్వప్నని వద్దు అని చెప్పేసి కృష్ణని తీసుకొని వెళ్ళాడు అతడితో. పాపకి 10 మంత్స్ అవ్వడంతో హరీష్‌ని జాగ్రత్తగా పట్టుకొని పాపకి టీకా వేయించాక, పాప ఏడవడంతో తనకి బాటిల్‌తో మిల్క్ ఫీడ్ చేసి, కాసేపు అక్కడే ఆడించి మళ్ళీ ఇద్దరు బైక్‌పై రిటర్న్ వస్తూ ఉన్నారు. అలా కృష్ణ వాళ్ళ పక్క లైన్ నుండి వస్తూ ఉన్నారు ఇద్దరు. అప్పుడే ఒక అమ్మాయి వీళ్ళ బైక్‌కి ఎదురు వస్తూ కనిపించింది నిండు గర్భిణిగా. తనని చూసిన హరీష్ కళ్ళల్లో మెరుపుతో "రేయ్! మహతీరా" అన్నాడు. తనని చూడగానే కృష్ణ కూడా బైక్ ఆపేశాడు. మహతి కూడా వీళ్ళని చూడగానే నవ్వుతూ వీళ్ళకి ఎదురు వచ్చింది. హరీష్ పాపని ఎత్తుకొని బైక్ దిగి సైలెంట్‌గా మహతినే చూస్తూ నిలబడ్డాడు. "ఎలా ఉన్నావు హరి?" అని అడిగింది మహతి. "బావున్నాను మహా" అని మళ్ళీ మహతి అంటూ "నువ్వెలా ఉన్నావు?" అన్నాడు హరీష్ ఆమెని కళ్ళ నిండుగా చూస్తూ. "బావున్నాను హరి. కృష్ణ బావున్నావా?" అంది కృష్ణని కూడా పలకరించి. "బావున్నాను మహితి. నువ్వు బావున్నావా?" అని అడిగాడు కృష్ణ కూడా. బావున్నాను" అంటూ "ఈ పాప?" అని అడిగింది హరీష్‌ని. "నా కూతురే మహతి" అని చెప్పాడు హరీష్. "అవునా! ఒకసారి నాకివ్వవా హరి? ఎత్తుకుంటాను" అని సంతోషంగా అడిగింది మహతి. ఇదిగో" అని పాపని మహతి చేతుల్లో పెట్టాడు హరీష్. మహతి పాపని ఎత్తుకొని సంబరంగా పాప మొహమంతా ముద్దులు పెడుతూ "చాలా క్యూట్‌గా ఉంది హరి. అచ్చం నీలాగే ఉంది" అని సంతోషంగా చెప్తూ "ఇంతకు ఏం పేరు పెట్టావు హరి?" అని అడిగింది. హరీష్ మహతినే చూస్తూ "మహతి" అన్నాడు. "ఏంటి?" అంది మహతి. "పాప పేరు మహతి" అని చెప్పాడు హరీష్. అంతే ఆ మాటకి తన కళ్ళ నిండా నీళ్లు చేరుకున్నాయి మహతికి. చాలా ఆరాధనగా అతడి కళ్ళల్లోకి చూసింది మహతి. "ఎలా ఉన్నావు మహా? అంతా బానే ఉందా మీ ఇంట్లో?" అని అడిగాడు హరీష్. హరీష్‌కి కూడా ఆమెను చూడగానే అతడి కళ్ళు తడిదేరాయి. బాగున్నాను హరి. డెలివరీకి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను" అని చెప్పింది మహతి. ఓహ్! అని ఆమెని కంటి నిండా ఓసారి చూసి "ఆరోగ్యం జాగ్రత్త మహా" అన్నాడు హరీష్. "అలాగే హరి" అని పాపని చివరిసారిగా ముద్దు పెట్టుకొని హరీష్‌కి ఇచ్చేసింది మహతి. "వెళ్ళొస్తా మహా" అని బైకెక్కాడు హరీష్. "బాయ్ హరి" అని చేయూపింది మహతి. కృష్ణ బైక్ స్టార్ట్ చేయడంతో "రేయ్! ఒక్క నిమిషం రా" అన్నాడు హరీష్. హరీష్ మళ్ళీ పాప కోసం కొన్న పెద్ద చాక్లెట్‌ని మహతి చేతిలో పెట్టి "బాయ్ మహా" అని ఇక ఇంటికి వచ్చేశారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.